నశించాలి నశించాలి కేంద్ర ప్రభుత్వం బీజేపీ వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి నశించాలి కార్మిక రైతు వ్యవసాయ కార్మిక సోదరిమణులారా సోదరులారా ఈరోజు దేశవ్యాప్తంగా బీజేపీ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా 18 డిమాండ్ల సాధన కోసం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ధర్నాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. మొత్తం అన్ని కార్మిక సంఘాలు వామపక్ష కార్మిక సంఘాలు అదేవిధంగా ఈరోజు బీజేపీ అనుబంధ సంఘం బిఎంఎస్ తప్ప అన్ని కార్మిక సంఘాలు అదేవిధంగా సంయుక్త కిసాన్ మోర్చా ఈ పద్ధతుల్లో అన్ని కార్మిక ట్రేడ్ యూనియన్లు అన్ని రైతు సంఘాలు అన్ని వ్యవసాయ కార్మిక సంఘాలు ఆధ్వర్యంలోన ఈరోజు ఈ ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ధర్నా ప్రధాన ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం బీజేపీ మొత్తం 14 సంవత్సరాలు అయిపోయి 15వ సంవత్సరం అవుతుంది. మొత్తం 3వసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చారు. చాలా ప్రధానమంత్రి చెప్పింది వాస్తవంగా నరేంద్ర మోడీ గారు మొత్తం నేను ఛాయ్ వాళ్ళను టీ అమ్ముకునేటోళ్లకు పేదోళ్ళ కోసం నేను పని చేస్తానన్నాడు. అచ్చేది ఏం చేస్తానన్నాడు. ఆయన చెప్పిన మాటలు చూస్తే మొత్తం మనము ఓహో అయిపోతుంది, మన దేశంలో పేద ప్రజలకు మంచి బతుకులు వస్తాయి, మంచి ఇది వస్తుంది అని చెప్పి అందరం ప్రజలమంతా ఓట్లు వేయించి గెలిపించుకోవడం జరిగింది. ఆయన చెప్పిండు పేద ప్రజలందరూ కూడా జన్ ధన్ అకౌంట్లు ఓపెన్ చేయండి, జీరో అకౌంట్లు ఓపెన్ చేస్తే 15 లక్షల రూపాయలు మీ అకౌంట్లో వేస్తామన్నాడు. కానీ వేసిండు, ఎవరికి వేసిండు? 15 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ సంస్థలకు పెద్ద పెద్ద కంపెనీ యజమానులకు వేయడం జరిగింది. కార్పొరేట్ ట్యాక్స్ మొత్తం మాఫీ చేయడం జరిగింది. అదేవిధంగా బ్యాంకులకు ఎగ్గొట్టినలకు మాఫీ చేసిండు. 16 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసిండు. ఎవరికి మాఫీ చేసిండు అంటే ఆదానికి మాఫీ చేసిండు, అంబానికి మాఫీ చేసిండు, విజయ్ మాల్యకు 9,500 కోట్లు తీసుకొని ఎగ్గొడితే బీజేపీ ఎంపీకి మాఫీ చేసిండు. నీరవ్ మోడీకి మాఫీ చేసిండు. 12,000 కోట్ల రూపాయలు తీసుకొని ఎగ్గొడితే మాఫీ చేసిండు. లలిత్ మోడీ 25,000 కోట్ల రూపాయలు తీసుకొని ఎగ్గొడితే మాఫీ చేసిండు. కానీ మన వనపర్తి జిల్లాలో మదనాపురం రైతు 2 లక్షలు తీసుకొని కట్టలేదని జైలుకు పంపించిర్రు. పేదోళ్లను జైలుకు, ధనవంతులను రాజుల్లాక తిప్పుతూ ఉన్నారు. దానికి వ్యతిరేకంగా మేము ఈరోజు ఈ ధర్నా చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది 2016లో. ఇప్పటి వరకు ఎవరికి సమాన పనికి సమాన వేతనం రాలేదు. 8,000, 10,000, 6,000, 15,000, 18,000 జీతాలు తీసుకుంటా ఉన్నారు. అదేవిధంగా గతంలో బీజేపీ కన్నా ముందు ఉన్న యూపీఏ ప్రభుత్వం ఒక మాట చెప్పింది. ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ తీర్మానం ప్రకారం 45వ తీర్మానం ప్రకారం ఒక మాట చెప్పింది. స్కీమ్ వర్కర్లందరినీ నేను కార్మికులుగా గుర్తిస్తా అని చెప్పి తీర్మానం చేసిండ్రు. కార్మికులుగా గుర్తించడం వాస్తవంగా గుర్తిస్తే కనీస వేతనాలు అమలైతే ప్రభుత్వ ఉద్యోగులు లేక వాళ్ళకు కొన్ని హక్కులు వస్తాయి. కానీ ఈ రోజుకి 8,000, 10,000, 15,000, 13,000 లోపలనే స్కీమ్ వర్కర్లు పనిచేస్తూ ఉన్నారు. ఆశాలు కానీ, అంగన్వాడీలు కానీ, అదేవిధంగా మధ్యాహ్న భోజన కార్మికులు కానీ, ఐకేపీ వివోఏలు కానీ, కస్తూర్బా నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ ఈ పద్ధతుల్లో చూసుకుంటే అన్ని రకాల స్కీములు ఈ ఆర్పీలతో సహా 72 స్కీముల్లో పనిచేసే కార్మికులు అతి తక్కువ వేతనాలతో 5,000తో బతుకుతూ ఉన్నారు. కాబట్టి స్కీమ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అసంఘటిత కార్మికులు 40 కోట్ల మంది భారతీయులు ఉన్నారు. వీళ్లకు సమగ్ర చట్టం కావాలని, వీళ్ళకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని 40 ఏళ్ల నుంచి కొట్లాడుతున్నాం. ఇప్పటి వరకు నరేంద్ర మోడీకి ఇది కాలేదు. ఆయన ఈ శ్రమ్ కార్డు అన్నాడు.
ఇష్టమైపోయింది కార్డు, అందరికి వచ్చింది. కానీ ఈ శ్రమ్ కార్డు వల్ల ₹1 రాలేదు. 2 లక్షలు ఇస్తా సాధారణ మరణానికి అన్నాడు, ₹2 ఇవ్వడం లేదు. కార్డులు మాత్రం చేతిలో ఉన్నాయి, కానీ చేతులకు పైసలు రావడం లేదు, సచ్చిన పట్టించుకోవడం లేదు. భవన ఇతర నిర్మాణ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పడింది. వీళ్లకు సంబంధించి ఈ సంక్షేమ పథకాలు అందరికి అమలు కావడం లేదు, గుర్తింపు కార్డులు ఇవ్వడం లేదు, ఇచ్చిన కార్డులకు డబ్బులు ఇవ్వడం లేదు. ఈ పద్ధతిలో డబ్బులు సంక్షేమ బోర్డులో ఉన్నాయి, ఆ డబ్బులు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నారు. ఎవరు పడితే వాళ్ళు వాడుకుంటున్నారు. పోయిన కేసీఆర్ ముఖ్యమంత్రి గారు 1,005 కోట్లు వాడుకున్నాడు, ₹1 వాపసు ఇవ్వడం లేదు. కాబట్టి మిత్రులారా, గ్రామ పంచాయతీ కార్మికులు 4 నెలలు 5 నెలలు కూడా జీతాలు రావడం లేదు, తక్కువ వేతనాలతో వెట్టి చాకిరీ చేస్తున్నారు. ఇప్పటికీ కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ పేరు మీద కార్మికులు కోట్లాది మంది పనిచేస్తూ ఉన్నారు, వీళ్ళని పర్మనెంట్ చేయడం లేదు. కాబట్టి కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పెన్షన్ లేదు కార్మికులకు, దిగిపోతే దిక్కు లేదు, చచ్చిపోతే పలకరించే దిక్కు లేదు. కాబట్టి కనీస పెన్షన్ 10,000 ప్రతి ఒక్కరికి గ్యారంటీ చేయాలని చెప్పి ఈ పద్ధతిలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ పద్ధతిలో మొత్తం ఈరోజు అన్ని రంగాల రైతులు, కార్మికులు సంబంధించి కూలీలకు నాయకత్వం వహిస్తున్న సంఘాల నాయకులు అన్నీ చెప్పిండ్రు. ఒకటి, ఈరోజు మనకు ప్రజా పంపిణీ వ్యవస్థ ఉంది. ఈ